వారం T20లో డబుల్ ఎలిమినేషన్ జరగబోతుంది. ఇద్దరి జర్నీ ఈ వారంతో ఎండ్ అవబోతోంది. మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక అంశు మీరు చాలా అందంగా ఉన్నారు ఇవాళ. మీరు కూడా. ఇప్పటివరకు అన్ని చూసాము. ఇది మీ బెస్ట్ యాక్ట్. సంకేత్, నీకు డాన్సర్స్ అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, ఒక్కడే, ఒకే ఒక్కడు. సంకేత్ నా హార్ట్. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి, తళ తళ తారక మెలికల మేనక. ఎంత బాగా చేశారు మీరు. యు లివ్డ్ అప్ టు హిస్ పర్ఫార్మెన్స్. నల్లని వన్నీ నీళ్ళని తెల్లని వన్నీ పాలని అనుకున్నా గనుకి కుమిలిపోతున్నా. ఊరికే ఆ టైటిల్ ఇవ్వలేదు, కింగ్ ఆఫ్ డి అన్నది. పేరెంట్స్ కిడ్స్ ని ఎంత ప్రేమిస్తారన్నది చాలా చాలా బాగా చూపించారు చిట్టి మాస్టర్. విజయపిని మాస్టర్, ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం మన టీ ఫ్యామిలీ అందరి తరఫున. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday. ప్రాణం నా ప్రాణం నువ్వే. ప్రియాంష్ పాట పాడమ్మా నాన్న కోసం. A B C D E F G. నీకు డీలో ఎవరంటే ఇష్టం? పండు పండు. స్కూల్కి వెళ్ళకపోతే ఏమవుతారు? Fail. ఎలా? హ్యాపీ బర్త్డే విజయపిని మాస్టర్. అమ్మా సిరిసిల్లెల్లినాడు సీరలెన్నో తెచ్చినాడు, సిరిసిల్లెల్లినాడు సీరలెన్నో తెచ్చినాడు, సీర కట్టి నడమన్నాడమ్మా నాకు సింగోపి నడమన్నాడమ్మా, ఆడు సీర కట్టమన్నాడలమ్మా నాకు సింగోపి నడమన్నాడు. బండు ఏంటి మీరంతా నందులా చేస్తున్నారు? నందన్ ఏం చేశాడు? సూరతి ఎల్లినాడు సూదులెన్నో తెచ్చినాడు, సూరతి ఎల్లినాడు సూదులెన్నో తెచ్చినాడు, సూది పెట్టి పొడిసాడు యమ్మా ఆడు సూదులెన్నో తెచ్చాడు యమ్మా, ఆడు సూది పెట్టి పొడిసాడు యమ్మా ఆడు సూదులెన్నో తెచ్చాడు యమ్మా. బండు అసలు లేడీ గెటప్లో ఎంత బాగున్నావో తెలుసా? అయినా కానీ అమ్మ సలుపో ఒలమ్మ నొప్పి, అమ్మ సలుపో ఒలమ్మ నొప్పి, అమ్మ సలుపో ఒలమ్మ నొప్పి. దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. వాడికి బేసిక్ గా వాడికి అమ్మ లేదు కదా మాస్టర్. వాడు డీ షోనే అమ్మలాగా భావిస్తాడు మాస్టర్. సలుపో ఒలమ్మ నొప్పి, అమ్మ సలుపో ఒలమ్మ నొప్పి, అమ్మ సలుపో ఒలమ్మ నొప్పి, అమ్మ సలుపో ఒలమ్మ నొప్పి, అమ్మ సలుపో ఒలమ్మ నొప్పి. T20లో
ఇద్దరు ఈరోజు ఎలిమినేట్ కాబోతున్నారు. We are very, very sorry. You both are eliminated. అరే వియాంజ్, ఈసాల కప్పు లాలీపాప్ లాలీపాప్ సుడిగాలి సుధీర్. నేను ఒక ఛానల్ పెట్టుకున్నా. ఎందుకు పెట్టుకున్నావు? ఆ ఛానల్ ఈ ఛానల్ తిరగలేకపోతున్నానబ్బా. సర్వేజన సుఖనో భవంతు, సర్వేజన సృజనో భవంతు. చెప్పండి సార్. అవును. సరోజన సుఖో భవంతు. వంటలు చేద్దాం మనం. సరే. కూరకి కావలసిన పదార్థాలు: దాల్చిన చెక్క, దాల్చిన అక్క. అమ్మా, మీకోసం నేను మంచి సర్ప్రైజ్ తీసుకొచ్చాను. ఏది నానా? నేను ఎవరిని? ఆటగాడు. ఆటలో దొరికిపోయాను. చిచి చిచి చిచి. ఒక మేపతల పువ్వా, ఓ మొత్తం కూలల పువ్వా. నువ్వు నీ పువ్వా. నేను ఒకటి చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా. యామిని గారు ఇదివరకు నేను మన శ్రీదేవి డ్రామా కంపెనీలో చూసా ఒకసారి. అంటే ఇప్పటికి తనకు కూడా తెలియదు. నాకేమనిపించిందంటే నాకు ఎందుకో సూట్ అవుద్ది, నేను తినని చేసుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది. చెప్తానా యామిని గారు, మీరు ఒప్పుకుంటే నేను మా అమ్మలా చూసుకుంటా. ఎందుకంటే నాకు ఎవరు లేని లోటు మీరు తీరుస్తారని నేను అనుకుంటున్నా. ఐ లవ్ యూ. పేరు? ఇప్పుడు మా అన్నయ్య తిప్పడు తెలుసు కదా. ఎప్పుడు తెలుసు? ఇప్పుడు నా పేరు తిప్పుతాడు. నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇప్పుడు మనం వీడియోలు చేస్తాం కదా, ఇప్పుడు అందులో అది బ్లర్ అవుతూ ఉంటది కదా. కొన్ని బ్లర్ అవుతుంటాయి. అవునవునవును. ఆ బ్లర్ మా నానే చేస్తాడు. వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పట్టాదమ్ము. మన ప్రేమ పువ్వు తుమ్మిదలా ఉండాలి గోపి. అంటే ఇక్కడ కూడా నన్ను పువ్వును చేసి నువ్వు తుమ్మెదలా ఎగిరిపోదాం అనుకుంటున్నావా? రాధా రాధా నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ఎక్కడుంటావు రాణి? రోడ్ నెంబర్ 14. ఇంత అందంగా ఉంది, మరి రోడ్ల మీద ఉండడం ఏంటి చండాలంగా? నీకు ముందే చెప్తున్నాను, నేను నిన్ను చేసుకోను. బావా, నేను నిన్ను పెళ్లి చేసుకొని ఇంట్లో దీపం పెట్టాలనుకుంటున్నాను. నా దీపం నేనే పెట్టుకుంటా, నా గంట నేనే కొట్టుకుంటా. ఏమండి, మన ఇంట్లో దయ్యాలు తిరుగుతున్నాయండి, చప్పుళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఈ దయ్యాలు ఉన్న పొలంగా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ఎవరన్నా వచ్చి ఈ దయ్యాలని తరిమి కొట్టాలి. ఆ పూజ చేసి ఆ దయ్యాన్ని బట్టి ఈ బాల్లో బంధించండి గురుగారు. ముహూర్తం ముందరున్నది, తథాస్తని పందిరన్నది. ఏంటి ఎప్పుడు పడితే వాడితో డాన్స్ చేస్తున్నావు? నువ్వు ఎలాగో చేయవుగా. అరే బేటా, నేను మోడల్ సిద్దిపేట మోడల్ అంటారా బాబు. ఇంకెవరన్నా ఉన్నారా? ఆడికంటే పాటల వీక్నెస్. పాట వస్తే డాన్స్ చేస్తాడు. నువ్వెందుకు చేస్తున్నావే? నాకు మల్లెపూల వీక్నెస్ అండి. నమస్కారం మేడం. ఇదేనా అక్క? నా తమ్ముడు. నువ్వేందక్క నాలాగా చేస్తున్నావు? ప్రకాశ్ రాజా లెక్క అంటే అలాగే ఉంటుంది. అదే సింహాద్రి ఎక్కడ్రా? ఇంత
ఇంతకు ఎందుకు పిలిపించారా గారు? నా కూతురు పెద్దదైంది, ఇంకా మెట్టానికి నా కూతుర్ని ముట్టుకోకూడదు, తాకకూడదు, ఆడుకునేందుకు తీసుకోపోకూడదు. అర్థమైందా? ఏంటి కామెడీయా, ఏంటి దాదాగిరియా? అయిపోయింది, బతికి అయిపోయింది, నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది. ఇప్పటి నుంచి నేను ట్రై చేసినా నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా? నా మనసులో వేరే వ్యక్తి ఉన్నాడు. ఎవరది? సింహాద్రి. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒల్లో వాలేదాకా ఉసురు ఊరుకోదు. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఎన్నో వినోదాల్ని ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ చేసింది, చూసింది. కానీ ఈ రోజు ఆ వినోదానికి ఒక పెద్ద పీట వేయాలి. ఇది నా మాట, నా మాటే శాసనం. మీరీ గెటప్ ఎందుకు వేసారు, నన్ను గెటప్ ఎందుకు వేపించారు? మన ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో పాపులర్ గా వచ్చిన గెటప్లు వేసుకొని ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందంట? అదిరిపోద్దమ్మా. నువ్వెందుకెవరు? రాధిక. కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారు నీకు. ఏ కాంచన, నువ్వింటిలోకి వచ్చావు. తెలిసిపోయిందా? పళ్ళు పుచ్చిపోయి డాక్టర్ చూపించుకోసారి. సిట్టి సిలక చుట్టుకున్నావే గుండెల్లా, అందమైన అంతురాని నువ్వే నా బొమ్మ. ఎద్దును కట్టేసి మనిషి లాక్కొస్తారు, ఎద్దు మనిషిని లాక్కొస్తుంది. అదే చిన్న తేడా కొట్టింది. వాడు మళ్ళీ వచ్చాడా? నొకరాజుకి స్టార్ట్ చేయరా? తందానా దేవ తందనానా. ఐ లవ్ యూ సో మచ్ బుజ్జి. నా లైఫ్ లో నా మనసులో నీకు తప్ప మరొకరికి స్థానం లేదు. నేను చెప్పులు కుట్టుకునేవాడిననే విషయం తనకి ఇప్పటి వరకు తెలియదు. నా చేతులతో కుట్టిన చెప్పుల్ని తన పాదాలకు తొడుగుతూ ఈ నిజాన్ని ఎలా అయినా తనకి చెప్పాలి. నీ పాదంతో నడిచే ఈ చెప్పులు ఎప్పుడు నాతో జతగా నడుస్తాయని నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. నాన్నకి చెప్పి కూడా ట్రై చేశాను. చెప్పులు కుట్టుకునేటోడు కాళ్ళ దగ్గర ఉండాలి కానీ వేలు పట్టుకోకూడదమ్మా అని అన్నాడు. నాకు కరెక్టే అనిపించింది. నువ్వు లేని లోకంలో నేను ఉండలేను. ఎవరు వెళ్ళి ఏ చైర్ మీద కూర్చుంటారో ఆ పోజ్ వాళ్ళు కరెక్ట్ గా దింపాలి. కమాన్ చంద్రముఖిగా. ఓ ఆ ధైర్యం చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. కలెక్టర్ ఆఫీస్ లో ఉండాల్సినటువంటి ఆఫీసులు తీసుకొచ్చి చెట్ల కింద పెడతారా? ఏంటిది? ఖమోష్. దొరలకు పక్కలేసేటప్పుడు, ఉద్యోగులు ఉన్న వాళ్ళకి కాపలా కుక్కలైనప్పుడు ఆఫీసులు అడవులకే వస్తాయి, ఆఫీసర్లు చెట్ల కిందికే వస్తారు. అప్లికేషన్లు తీసుకోండి, రిజిస్ట్రేషన్లు షురూ చేయండి. రిజిస్ట్రేషన్లు షురూ కాకపోతే ఒక్కొక్కడి తాట తీస్తా. పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ధరణి. బాలనటిగా వెండి తెరకు పరిచయం అయ్యి హీరోయిన్ గా తనకంటూ సుస్థిర ముద్ర వేసుకున్న ఎప్పటికీ వాడిపోని సిరిమల్లె పువ్వు ఆమె. సౌందర్యమే వేరు. కోయిల పాట
తెలంగాణ మాండలికానికి మసాలా కలిపి నటన నశాలను కంటించిన నటి ఆమె. నాటి నుండి నేటి వరకు చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటి. ప్రేక్షక ప్రపంచం ఇచ్చిన గొప్ప కళాకారులు మీరు. ఏమివ్వగలం? అభిమానం తప్ప. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. ఇవాల్టి సర్ప్రైజ్ ఏంటంటే ఈవిడ పలకరించిన పంచులేసినట్టే ఉంటుంది. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. స్వరాభిషేకంలో మీరు నాన్నగారు చేసిన అల్లరి. నా తమ్ముడు. మా అత్త కదా మీరు. కరెక్ట్. కిరణ్ గారు ఏమవుతారు మీకు? కిరణ్ గారు నా కజిన్. చంద్రబోస్ గారు? చంద్రబోస్ గారు నాకు అంకుల్ అవుతారు. మా కృష్ణ గారు? అవును, మా తాతయ్య. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రౌండ్. ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా మొత్తం పాటలు రాసిచ్చిన తర్వాత ఏ ఒక్క అక్షరం ఏ ఒక్క పదం మార్చకుండా రాసింది రాసినట్టుగా స్వరపరిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది. అమ్మ ఏమడుగుతుంది? శీతాకాలం మనసు నీ మనసులో చోటడిగింది. మరి శీతాకాలం అయినప్పుడు నీ వాయిస్ లో చిన్న వణుకు ఉండాల్సింది. ఒక చిన్న ట్రెమ్. శీతాకాలం మనసు అలా. కిరణ్ గారు మీరు ఏకీభవిస్తున్నారా? ఎందుకు అలా అడుగుతున్నావు? ఎక్కడైతే మీరు నించోబెట్టేసి వెళ్ళారో అక్కడి నుంచి కదలకుండా పాడారు. కదలకుండా పాడావు, మనసుల్ని కదిలించేలా పాడావు. అలా వెళ్ళిపో అన్నాను నేను. కాలం అదే సహాయం చేసి మీకు ఒక రూట్ ఏర్పరుస్తుంది అన్న దానికి ప్రత్యక్ష నిదర్శనం నాకు తెలిసిన వాళ్ళలో మ్యూజిక్ డైరెక్టర్స్ లో శేఖర్ చంద్ర. సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తిని ఈ యంగర్ జనరేషన్ లో రేకెత్తించడానికి కూడా ఈ స్టైలే కారణం నేను నమ్ముతున్నాను. నేను పొద్దున్న ఏం తిన్నావమ్మా? గోధుమ రవ్వ ఉప్మా. కొంచెం బెల్లం కలుపుకోవాల్సిన అందులో. మహిళలు కూడా పాటలని ముందుకొచ్చినప్పుడు సందర్భాన్ని అర్థం చేసుకునే విధానం, ఆ సందర్భానికి స్పందించే కోణం కూడా మారి కొత్త పాటలు ఉద్భవిస్తాయని నా భావన. కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగినప్పుడు పాట పెర్ఫార్మెన్స్ లో ఎంత మెరుగు అవుతాయో అది కనబడుతోంది. గుణ 369 అన్న టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా? వాళ్ళు ఫస్ట్ అనుకున్నటువంటి బడ్జెట్ ఈ సినిమాకి 3,69,00,000. దాసరి గారు దర్శకత్వం వహిస్తూ సినిమాకి పాటలన్నీ రాసేవారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలోని పాటలన్నీ శివ నిర్మాణ గారే రాశారు. పాడావమ్మా. ఆ లాస్ట్ లో ఆలాపన ఒక్కసారి మళ్ళీ అందుకు. 10 ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యి నేను ఇంటికి వెళ్ళేసరికి టైం 10. అతనంత మెత్తని హృదయం ఉన్న మనిషి నేను ఇంతవరకు చూడలేదు. లో ఆక్టేవ్ లోను హై ఆక్టేవ్ లోను కూడా కంపోజ్ చేయడం ఈ కంపోజిషన్ ప్రత్యేకత. నువ్వు హై ఆక్టేవ్ లో పాడినప్పుడు కొద్దిగా నీకు అందలేదు అది. వాణి ఎంత బాగుందో దానికి సమకూర్చిన నేపథ్య సంగీతం కూడా అంతే బాగుంది. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో గుండె వంద కొట్టుకుండే ఎవరంట ఎదురైనది. ఇందులో ఒక తెలియనటువంటి ఒక హుషారు ఉంది ట్యూన్ లో. నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే. రకరకాలైనటువంటి టాబ్లెట్లు అవన్నీ వాడే బదులు ఇలాంటివి ఏవైనా పాటలు పొద్దున్న 2 సార్లు మధ్యాహ్నం 2 సార్లు ఇలా ప్రిస్క్రిప్షన్ లో రాసిస్తే బాగుంటుందండి. మీరు ఇవన్నీ ఎలా గమనిస్తున్నారు ఏకకాలంలో? నాకు చాలా నలువైపులా కళ్ళుంటాయి. విద్య నేర్పిన గురువు పేరు తగిలించుకున్న వాళ్ళని ఎవరిని చూసారా? అంటే చిత్ర గారు. కేఎస్ చిత్ర అంటే కనకాల సుమ చిత్ర. మీరు ఆవిడకి సంగీతం నేర్పారు కదా.
మొట్టమొదటిసారి సుమా గారు స్తంభించిపోయారు. ఎంత సీరియస్ గా విన్నాను తెలుసా నేను. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నా జన్మ ధన్యమైపోయింది ఈరోజు. నిజంగా